నమస్తే అండ్ వెల్కమ్ టు హిట్ టీవీ. తమిళనాడుకు చెందిన ఓ మహిళ ఐపీఎస్ జీవిత ప్రయాణం ఎంతో ఆసక్తిదాయకంగా ఉంది. ఎంతో మందిలో స్ఫూర్తిని రగిలించింది. ఓ సాధారణ గృహిణిగా ఉన్న మహిళ అలు పెరగని ప్రయాణం చేసింది. అత్యున్నత పదవిని చేపట్టింది. ఐపీఎస్ అధికారి కావాలనే కలను నెరవేర్చుకుంది. టాక్ ఆఫ్ ది టౌన్ గా నిలిచింది. తమిళనాడుకు చెందిన అంబిక అనే యువతికి 14 ఏళ్లకే వివాహమైంది. భర్త ఓ సాధారణ కానిస్టేబుల్. భర్తతో సజావుగా సంసారం చేసిన ఆమె 4 ఏళ్లు తిరగక ముందే 2 పిల్లలకి జన్మనిచ్చింది. పిల్లల ఆలనా పాలనా చూసుకుంటూ జీవితాన్ని గడిపేస్తుంది. ఆ సమయంలో ఆమె జీవితంలో అనుకోని మార్పు వచ్చింది. భర్తతో పాటు రిపబ్లిక్ ప్యారెడ్ చూడ్డానికి వెళ్ళింది అంబిక. అక్కడి వాతావరణానికి ముగ్ధురాలైంది. తనతో పాటు ఉన్న భర్త అక్కడకు వచ్చిన ఓ అధికారిని చూడగానే నిలబడి సెల్యూట్ చేశాడు. అది గమనించిన అంబిక భర్తపై ప్రశ్నల వర్షం కురిపించింది. ఆయనకు ఎందుకు సెల్యూట్ చేశామని భర్తను నిలదీసింది. ఆయన ఐపీఎస్ అధికారిని భార్యకు చెప్పాడు. ఆ సమయంలో ఆ అధికారికి లభించిన ఆదరణను అంబిక స్వయం చేసుకుంది. ఇక తాను కూడా ఓ ఐపీఎస్ అధికారి కావాలని నిర్ణయించుకుంది. ఐపీఎస్ అధికారి కావాలనే తన ఆశయాన్ని మనసులో నింపుకున్న అంబిక అక్కడి నుంచి తన సీక్రెట్ ఆపరేషన్ ప్రారంభించింది. ఎవరికీ చెప్పకుండా చదవడం ప్రారంభించింది. ఒక ప్రైవేటు విద్యా సంస్థను సంప్రదించింది. ముందుగా 10వ తరగతి పాస్ అయింది. ఆ తర్వాత ఇంటర్, డిగ్రీ పరీక్షలు కూడా విజయవంతంగా పూర్తి చేసింది. ఆ తర్వాత యూపీఎస్సీ పరీక్షల కోసం పగలు రాత్రి తేడా లేకుండా చదవడం ప్రారంభించింది. ఒక పక్క కుటుంబ బాధ్యతలు నెరవేరుస్తూనే మరో పక్క చదువుకు ఆటంకం కలగకుండా చూసుకుంది. తన ఉద్దేశం భర్తకు చెప్పి పిల్లల బాధ్యతను పూర్తిగా భర్తకు అప్పగించింది. సివిల్స్ కోచింగ్ తీసుకునేందుకు చెన్నై బయలుదేరింది. అక్కడ కూడా అనేక సవాళ్లను ఎదుర్కొంది. సివిల్స్ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించాలని ఆమె చేసిన ప్రయత్నాలు 3 సార్లు బెడిసికొట్టాయి. ఈ క్రమంలో భర్త నుంచి ఆమెకు పిలుపు వచ్చింది. ఇంటికి తిరిగి వచ్చేయమని ప్రాధేయపడ్డాడు. భర్త విన్నపాన్ని సున్నితంగా తిరస్కరించింది. విజయం సాధించిన తర్వాతనే ఇంటికి తిరిగి వస్తానని దృఢంగా చెప్పింది. ఒకే ఒక్కసారి ప్రయత్నిస్తానని భర్తను ఒప్పించింది. చివరకు 2008లో 4వసారి తాను అనుకున్నది సాధించింది. తనకు వచ్చిన సివిల్స్ ర్యాంక్ ఆధారంగా ఐపీఎస్ ఎంపిక చేసుకుంది. మహారాష్ట్రలో పోస్టింగ్ అందుకుంది. ప్రస్తుతం ముంబైలో డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ హోదాలో సేవలు అందిస్తోంది. అంబిక ఐపీఎస్ హోదాకు ఎంపికైన తర్వాత తన భర్త నుంచే తొలి సెల్యూట్ అందుకుంది. తనకిష్టమైన ఐపీఎస్ కు ఎంపికైన తర్వాత నుంచి వృత్తినే దైవంగా భావించి అనేక విజయాలు సాధించింది. లేడీ సింహం అనే బిరుదును కూడా సొంతం చేసుకుంది. 10వ తరగతి కూడా పూర్తి కాని అంబిక ఆత్మవిశ్వాసంతో కష్టపడి చదివి అనుకున్నది సాధించింది. పెళ్లైన తర్వాత చదువుకోవడం ఎంత సవాలుతో కూడుకున్నదో వివాహితులకు బాగా తెలుసు. అలాంటప్పుడు 2 పిల్లలు పుట్టిన తర్వాత 10వ తరగతి నుంచి తన చదువు ప్రయాణం ప్రారంభించింది. ఐపీఎస్ సాధించే వరకు సడలని పట్టుదలతో ముందుకు సాగింది. అనూహ్య విజయాన్ని సొంతం చేసుకుంది. లక్షలాది మంది మహిళలకు స్ఫూర్తిగా నిలుస్తోంది. సో మరో సక్సెస్ఫుల్ స్టోరీతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి హిట్ టీవీ.